అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం. ఆ పరమశివుడి అనుగ్రహాన్ని చాలా సులభంగా మనం పొందాలి అంటే ఈ కార్తీక మాసంలో మనం చేసే పూజా కార్యక్రమాలు ఎంత విధిగా ఉంటే ఆ బోళా శంకరుడు అంత త్వరగా మనల్ని కరుణిస్తాడు. ఇదే విషయాన్ని మన పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసినది కార్తీక మాస పురాణ పఠనం. లేకపోతే పఠించలేని వారు కనీసం వినాలి, అంటే శ్రవణమైనా చేయగలగాలి. అందరికీ కార్తీక పురాణం అందుబాటులో లేకపోవచ్చు. కొంతమంది వృద్ధులైపోవడం వల్ల చదవలేకపోవచ్చు. అదేవిధంగా కంటి చూపు సరిగా లేని వాళ్ళు, అదేవిధంగా చదువు రాని వాళ్ళు, అక్షర శుద్ధి లేని వాళ్ళు సరిగా ఈ కార్తీక పురాణాన్ని చదవలేకపోవచ్చు. అటువంటి వారికి చాలా సులభంగా పామర రంజకంగా మేము ఇస్తున్న ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇదే విధంగా కార్తీక మాసం మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రతిరోజు మా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కనుక అందరూ ఈ కార్తీక పురాణాన్ని విని మీరు కూడా ఆ పరమశివుడి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. పురాణాల ప్రకారం వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ కార్తీక మాస వ్రత ఫలితాల గురించి, కార్తీక సోమవార వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనే నియమాలను గురించి వివరించారు అని మన పురాణాలు చెప్పబడుతున్నాయి. ఈ కార్తీక సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. అవి ఏంటంటే, మొదటిది ఉపవాసం. అంటే శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలం శివాభిషేకం చేసి తర్వాత నక్షత్ర దర్శనాంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి. ఇది ఉపవాస నియమం. రెండవది ఏకభక్తం. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాలని యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. ఇది ఒక రకం. మూడవది నక్తము, అనగా పగలంతా ఉపవాసాన్ని ఆచరించి రాత్రి నక్షత్ర దర్శనం చేసి తరువాత భోజనాన్ని కానీ ఉపాహారాన్ని కానీ స్వీకరించాల్సి ఉంటుంది. నాలుగవ రకం అయాచితం. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి. దాన్ని అయాచితము అంటారు. ఐదవది స్నానము. పై వాటికన్నా వేటికి శక్తి లేని వాళ్ళు, ఇంతకుముందు చెప్పిన వాటికి దేనికి మా ఆరోగ్యం సరిపడదు, చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం స్నానమైనా ఆచరించాలి. ఆరవది తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు, నాకు మంత్రమే తెలియదు అనేవాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా అదే విధమైన ఫలితం దక్కుతుంది అని చెప్పి మన పురాణాలలో చెప్పబడి ఉంది. ఈ 6 పద్ధతుల్లో ఏ విధంగానైనా కార్తీక సోమవారం వ్రతాన్ని చేసుకున్నట్లయితే మనకి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి 8 యుగాల పాటు చేసిన ఎన్నో పాపకర్మలన్నీ దహించుకుపోతాయని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. కానీ మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ, మనకి ఈ విధంగా ఆచరించాలి అని తెలిసినా కానీ మనం చెయ్యని ఎడల 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలు పొందుతారని చెప్పి ఆర్యవాక్యం ఉంది. అందువల్ల తప్పనిసరిగా అందరూ ఈ కార్తీక మాసలో వచ్చే సోమవారం కానీ, కార్తీక పౌర్ణమి కానీ, కార్తీక సోమవారంలో 2వ సోమవారం ఎంతో విశిష్టమైనటువంటిది. ఆ రోజు కానీ మీ శక్తి మేరకు ఉపవాసాన్ని కానీ, దైవ దర్శనం కానీ, కనీసం శివాభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ చేపిస్తే ఎంతో మంచిది, మీకు మీ కుటుంబ సభ్యులకి మంచిది అని చెప్పి పురాణాలలో చెప్పబడి ఉంది.
అదేవిధంగా ఈ మొదటి రోజు పారాయణంలో ఒక కథ నేను మీకు చెప్తాను. అది నిష్ఠూరి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠూరి అనే కూతురుండేది. పుష్టిగాను, అందంగాను, అత్యంత విలాసంగాను ఉండే ఈమెకి గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణభూషి అయి గయ్యాళిగాను, కాముకురాలుగాను చెరించే ఈ నిష్ఠూరి ఆమె గుణాల రీత్యా కర్కసి అని కూడా పిలుస్తుండేవారు. అంటే ఈమె చాలా గయ్యాళిగా ఉండేది, ఎంతో కామంతో ఉండేది. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే అతనికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు, అంతేకాక సహృదయుడు కూడా కావడం వల్ల కర్కశ ఆడింది ఆట పాడింది పాటగా అయింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తని తిడుతూ కొడుతూ ఎంతో బాధ పెడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా ఆ భర్త మనసు నొచ్చుకోకుండా తన భార్య పట్ల వదిలేద్దాము అనే భావాన్ని పెంచుకోకుండా తన వంశాన్ని, పరువుని తక్కువనే ఆలోచన వల్ల మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూ ఉండేవాడు. ఏనాడు కూడా ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధాన్ని కూడా పెట్టుకుంది. భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు, భరించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాము అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రపోతూ ఉన్న భర్త శిరస్సుపై పెద్ద బండరాయిని మోపి చంపేసింది. ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఓ పాడుబడ్డ నూతిలోకి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెను ఏమీ అనలేకపోయారు. తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అంతటితో మరింత స్వేచ్ఛ స్వతంత్రం కలిగిన కర్కశ కన్ను మిన్ను కానక కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీల కన్నీటికి తను బాధ్యురాలయ్యింది. తన మాటలతో వాళ్ళని భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది, దాని బలం తగ్గింది, యవ్వనం తొలగిపోయింది, రక్తంలో పలచబడడం జరిగింది. కర్కశ జబ్బుపడింది. అసంఖ్యాక పురుషోత్తములచే సాగించిన శృంగార క్రీడల ఫలితంగా అనూహ్యమైన రోగాలు, వ్యాధులు ఆమెకి సోకాయి. పూల గుత్తిలాంటి ఒళ్ళంతా పుళ్ళు పడిపోయింది. ఏ అందాన్ని చూసుకొని ఆమె అంత విర్రవీగిందో అది మొత్తం కాలక్రమంగా తగ్గిపోయింది. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెని అసహ్యించుకున్నారు. తుదకు ఎవ్వరి నోట కూడా మంచి మాట అనేది ఆమెకు వినిపించట్లేదు. అందరూ ఆమెనే తిడుతున్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, ఒంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా లేక సుఖవ్రణాలతో నడి వీధి మీద నిలబడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకుండా పోయింది. యమదూతలు ఆ జీవి పాశబద్ధాన్ని చేసి నరకానికి తీసుకువెళ్ళాడు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలని విధించాడు. భర్త ద్రోహి అయినటువంటి కర్కశకి ఎటువంటి నరకం లభించిందంటే, భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభానికి కౌగిలింపచేశాడు ఆ యమధర్మరాజు. భర్త తలని బద్దలు కొట్టినందుకు ముళ్ళ గదతో ఆమె తల చిట్లేటట్టు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలపై వేసి బాధించాడు. సీసము కాని చెవుల్లో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపారు. ఆమె పాపాలకు కాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు
ఆమెతో కలిపి మొత్తం 21 తరాల వాళ్ళ అందరూ కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయము కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. ఆ కుక్కకి ఏం జరిగింది? ఒకరోజు సోమవార వ్రతాన్ని ఆ కుక్కకి కైలాసం ఎలా దక్కింది మనం చూద్దాం. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనాంతరం నక్తాన్ని స్వీకరించడానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. అనంతరం ఆహారం దొరకక పస్తుపడి ఉన్న ఆ కుక్క ప్రదోష దినాన్నుంచి భోజనం చేయలేదు. అంటే ఆ కుక్క కూడా ఉపవాసంలోనే ఉంది. బలిభోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగింది. ఓ విప్రుడా, నన్ను రక్షింపుము అంటూ కుయ్యమని కూతపెట్టింది. దాని అరుపులు విని పరుగు పరుగు వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడ్డాన్ని గమనించి విస్తుపోయాడు. ఏమి తప్పు చేశావు? నిన్ను ఎవరు ఇలా శిక్షించారు అని అడిగాడు. అందుకు ఆ కుక్క మాటలతో, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు వర్ణసంకరానికి కారకురాలయ్యాను. పతితను నేను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలంలో నరక హింసల్ని అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా పూర్వజన్మ ఎందుకు జ్ఞాపకం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. దయచేసి విశదపరచమని కోరుకుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకొని, ఓ సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తు ఉండి నా చేత విడువబడిన ఈ బలిభక్షమును చేయడం వలన నీకీ పూర్వజన్మ జ్ఞానం కలిగిందని చెప్పాడు. ఆపై నా జాగిలము, కరుణామయుడా, ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతివ్వండి. మీ కోరిక మేరకు నేనది ఆచరిస్తాను అని చెప్పెను. దయాళుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక్క సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్కకి ధారపోశాడు. తక్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ రూపిణిగా మారిపోయింది. ప్రకాశమైన వస్త్ర విభూషితయై పితృదేవతా సమన్వితురాలైన ఆమె కైలాసానికి చేరింది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయంగా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఎటువంటి కష్టం ఉన్నా, వాళ్ళు చేసిన పాపం ఎటువంటిదైనా కానీ పటాపంచలైపోతుంది అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజుకి వివరించారు. ఇది మన కార్తీక మాస పురాణంలో మొదటి రోజు పారాయణం సమాప్తం. రెండవ రోజు పారాయణం మరొక వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.